హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మరొక మంచి కుకింగ్ వీడియో అయితే ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ అత్తమ్మ ఎలా చేస్తుందో ఇప్పుడైతే మొత్తం మీకు చూపించేస్తాను. రెసిపీ చూసేయండి. ఫస్ట్ వచ్చేసి పీసెస్ని అయితే నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే మనకు ఆ నీసు వాసన రాకూడదు. పక్కన సైడ్స్ అయితే బ్లాక్గా ఉంటుంది, అదంతా పోయే వరకు అయితే కడగాలి. సాల్ట్ వేసుకొని కడగాలి. తెలుసు కదా, ఇక్కడ నెల్లూరులో అయితే చేపల పులుసు చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేపల పులుసు తినంది ఎవరు వెళ్ళరు. మీరు కూడా ఒకవేళ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. చేపల పులుసు మంచి టేస్టీగా అయితే ఉంటుంది. చేపల పులుసు అత్తమ్మ కూడా సూపర్ చేసేది. మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే మామిడికాయ అయితే తీసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా అయితే. మామిడికాయ ఎందుకు వేస్తారంటే మంచి పులుపుగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అయితే ఫిష్ కర్రీలోకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఉంటారు, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు టమాటోస్ అయితే ఎట్లా కట్ చేస్తుందో చూస్తున్నారు కదా అత్తమ్మ, అలానే కట్ చేసుకోవాలి. ఇంకా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసాక అది హీట్ అయ్యాక అయితే ఫస్ట్ ఆనియన్స్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు కూడా అత్తమ్మ కట్ చేస్తుంది కదా పొడవుగా, అట్లనే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కడిగి పెట్టుకున్న చేపలు అయితే ఉన్నాయి కదా, దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం కారం యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే కారం బాగా పట్టాలి ముక్కలకి, కాబట్టి ఒక్కొక్క పీస్ తీసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. మీరు కూడా చేపల పులుసు ఇలానే చేస్తారా? అత్తమ్మ అయితే ఇట్లానే చేస్తుంది. మేమైతే మంచిగా తింటాం ఇష్టంగా. అత్తమ్మ చేస్తే సూపర్ ఉంటుంది. ఏ కర్రీస్ అయినా అత్తమ్మ సూపర్గా చేస్తుంది. మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక కడాయిలో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, అదైతే వేడి అయిపోయింది. ఇంకా మనం జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు అయితే చూసుకోవాలి. మంచిగా ఆనియన్స్ కలుపుకున్న తర్వాత అయితే ఇందాక మనం మ్యాంగోస్ చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాం కదా, ఇంకా అదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం టమాటాలు కూడా పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేస్తూ మిక్సీ పట్టాలి. ఎందుకంటే టమాటాలు మనము అలానే వేస్తే ఉడకదు కదా, అందుకని ఇలా చేస్తే మంచిగా ఉడికిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని చింతపండును అయితే నానబెట్టుకోవాలి. ఎందుకంటే చింతపండే కదా మనకు మెయిన్ చేపల పులుసులోకి, కాబట్టి చింతపండును అయితే నానబెట్టుకోవాలి ఒక 10 minutes ముందు. ఆ మ్యాంగోస్ టమాటా అయితే మంచిగా మెత్తగా అయితే మిక్సీకి పట్టుకోవాలి, ఎందుకంటే మెత్తగా పట్టుకుంటే బాగా ఉడికిద్ది. ఇంక నెక్స్ట్ వచ్చేసి అయితే అత్తమ్మ చేస్తుంటే నేను చూస్తూ ఉన్నా. మనకి తినడమే వచ్చు కదా, చేయడం అయితే రాదు, కాబట్టి అత్తమ్మ అయితే సూపర్గా చేస్తుంది. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది కదా, ఇంకా మనం మిక్సీకి పట్టుకున్నాం కదా టమాటో మ్యాంగో, ఇంకా అదైతే యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి. ఆ ఆనియన్స్ టమాటో మ్యాంగో అయితే మంచిగా కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇంకా అదైతే వేసేసేయాలి. ఒక జాలి లాంటిది అయితే ఇట్లా చూస్తున్నారు కదా, ఇది తీసుకొని అయితే మనము నీట్గా ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే చింతపండు పీసులు తెలుసు కదా, అవైతే పోకుండా ఉంటాయి అలా చేస్తే, అందుకనే అత్తమ్మ అయితే ఇలా చేస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చింతపండు పులుసుని అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 minutes అయితే అట్లనే మూత పెట్టేసేయాలి. 10 minutes తర్వాత అయితే చూసేస్తే ఇలా ఉంది, పులుసు అయితే ఉడికిపోతుంది. ఇంకా అది మంచిగా పైకి అయితే ఇలా ఉడికిపోవాలి. ఇంకా దాన్ని అయితే మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. వచ్చేసి ఇందాకైతే మనం కలిపెట్టుకున్నాం కదా, ఉప్పు కారం వేసుకొని పీసెస్ని అయితే ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి. ఇంక ఇట్లా ఎలా వేస్తుంది అత్తమ్మ చూస్తున్నారు కదా, మళ్ళీ విరిగిపోకుండా అయితే చూసుకోవాలి. పీసెస్ని అయితే అంత నీట్గా అయితే వేసుకోవాలి. ఇంకొక 20 minutes అయితే అలానే మూత పెట్టి అయితే ఉంచేసేయాలి. ఉంచేసిన తర్వాత కారము సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితే అత్తమ్మ అయితే ఇలా ఎందుకు అంటుందని మీరు అనుకుంటున్నారా? అది కానీ మనం గరిటె పెడితే ముక్క అయితే విరిగిపోతుంది, అందుకని అయితే అట్లా అనట్లేదు అత్తమ్మ, ఇలా చూపిస్తుంది మీకు. అంటే నెక్స్ట్ వచ్చేసి అయితే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేసుకోవాలి. చేసుకుంటే స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకొక 5 minutes అయితే అలానే మూత పెట్టి ఉంచేసేయాలి. ఇంకా తీసిన తర్వాత ఎలా ఉడుకుతుందో చూస్తున్నారు కదా, అట్లా పైకి బాల్స్, ఇంకా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చిక్కగా అయిపోయింది కర్రీ అయితే, సూపర్ ఉంది టేస్ట్ అయితే. సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇంకా మన కర్రీ అయితే అయిపోతుంది, చూస్తున్నారు కదా నోరు ఊరిపోతుంది. మరొక మంచి కుకింగ్ వీడియో అయితే ముందుకు వచ్చేస్తే నేను మీ శ్రావణి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.